అప్పుడు ఎలాగా అవుతుందంటే అన్ని పటాపంచలు అయిన తర్వాతే ఇక్కడికి అడుగు పెడతానండి స్వామి. పటాపంచలు అవ్వకపోవడం ఏం లేదు. అది మీకు నిర్ధారణ అయిందే లేదని మీరు చూసుకోవాలి. ఎప్పుడు మనం కోరికతోనే ఏదైనా మనం చేసేది ప్రారంభించింది. సాయి సద్గురు నాథుడు కూడా అదే కదా చెప్పారు, నా కోరికతోటే నన్ను ఆశ్రయిస్తారు, చివరికి నన్ను తెచ్చుకోవడం. మొదటి ప్రారంభం అలాగే అవుతుంది. అది ఎట్లా అవుతుంది, అది చైన్ స్కీమ్ అంటారు కొన్ని వీటిల్లో. అంటే ఒక 10 సార్లు లక్ష బొమ్మ వేశారంటే 5 సార్లు నేను చెప్పింది పడుతుంది, 5 సార్లు పడదు బరాబరిగా. అది పడని వాడు ఏం చేస్తాడంటే నాకు పడలేదు, పట్టయ్య గారి దగ్గరికి పోయినాడు జరగలేదు అన్నాడు. పిచ్చే చేస్తారు. పట్టయ్యే లక్ష బాధల్లో ఉంటే ఆయన దగ్గరికి పోతే నీకే జరుగుతుంది అని అది కట్ చేస్తుంది. అందువల్ల చెప్పడు ఫెయిల్యూర్ కేసులు చెప్పుకోరు ఒకరికొకరు. సక్సెస్ అయినట్టు అది ప్రచారానికి వస్తాయి. కాబట్టి పాజిటివ్లోనే జరుగుతూ వస్తుంది ఈ మాదిరి. నెగిటివ్గా వచ్చినట్టు ప్రచారానికి రావు. ఎందుకంటే వీటిని విమర్శిస్తారు. ఇవన్నీ జరిగేది కూడా అట్లనే. అంటే మహత్తు ఇవన్నీ ఏం లేదు. స్వామి కొండకు పోయి ముక్కేవాడు కూడా 5 సార్లు వస్తూ 5 సార్లు బొమ్మే. 5 మందికి జరగదు, 5 మందికి జరుగుతుంది. జరిగిన వాడు స్వామి మహిమ అంటాడు, జరిగిన వాడు కబులు ఉంటాడు. అంటే కేవలం స్వామి వల్ల జరగడం అనేది జరగకపోవడం అనేది లేదు. అది సైన్ స్కీమ్ లో ఏదుంటే అది జరుగుతుంది. అనుకున్నది జరిగితే అది లెక్క వస్తుంది. ఇదే పని అదే ఆయన తెచ్చుకున్న 1 గంటల 2 గంటల వాడి ఆయన అప్పుడు దిగుతూ అదే కదండి. కానీ లక్షలాది మంది జనాలు వెళ్ళి లక్షలాది కోరికలు ఉంటాయండి. కోరికలు కూడా లక్షలు ఉంటాయి. ఏమిటంటే చెట్టు వాడు చేసుకుని తనంటే నాడు పెట్టుకుని చూసి తను పెట్టుకుని చేస్తాడంటే 4 పోతే ఒకరి వెంకటేశ్వరికి ఒకరికి సంబంధం ఉంటుంది. నీ వెంకటేశ్వరుడిని అక్కడ చూసుకొని నువ్వు యువకులకు వచ్చేస్తావు, నా వెంకటేశ్వరుడిని చూసుకొని యువకులకు వచ్చేస్తావు. అందువల్ల అందరికీ సొంతంగా కొడతాడు ఆయన అందరికీ సొంతం అనే సంగతి ఎట్లుందంటే ఎవరి సొంతాన్ని ఆయన పెట్టింది చూసుకొని మళ్ళీ యువకులకు వస్తుంది. అదే కోరికల లిస్ట్ కూడా తన సొంతంలో భాగమే కాబట్టి అదే అక్కడ పెట్టుకుని కోరేది కానీ తీర్చేది కానీ తెలుసుకునేది కానీ ఏంటంటే తనకి ఇంకొక రూపం వెంకటేశ్వర రూపం ఉంది. అదే బొరుసున్నది, అది వస్తుంది, బొరుసు తీరుస్తుంది, తెలుసుకుంటా పోతుంది. అది ఇక్కడ జరిగే ప్రక్రియ రెండు కూడా. ఆ సమయంలో తాత్కాలికంగా వెంకటేశ్వర స్వామిగా పెట్టుకుని దాని కోరికలన్నీ మళ్ళీ చెప్పేసుకుని నెరవేరితే నెరవేరిందేనో లేకపోతే సైలెంట్గా ఉంటూ వ్యవహారం సాగిస్తుంటాడు. కానీ వెంకటేశ్వరుడు పోయిన వాళ్ళలోనే ఉండేది. పోయిన వాళ్ళలోనే ఉంది. ఇది తనకు అనుభవం లేదు కాబట్టి అక్కడ దీన్ని అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. పోయిన వాళ్ళు దైవం లేని పక్షంలో అక్కడ కూడా చూడటం వీలు పడదు కదండి. పోడపోడు వీలు పడదండి. ఉంటేనే కదా తన ప్రాణం ఉంటుంది, ప్రాణంతో ఉండేది. ప్రాణ శివుడు
ప్రాణము ఆయన కోపేది. ఆ ప్రాణం తనలో ఉంటుంది. ఉంటే తిరుగుతాడు, లేదు తిరుగుతుంది. ఈ దైవానికి ఉండే ఇదేమిటంటే ఇప్పుడు నేను ఒక్కోరితో కోరుతాను, అది నెరవేరింది, నా శ్రేయస్సు సంగతి నెరవేరుతుంది. నెరవేరలేదు, నా శ్రేయస్సు కోసమే నెరవేరుతుంది. ఏది శ్రేయస్సు ఏది కాదో మనకు ఏరుకోవడం ఆయనకు తెలుసు. ఇప్పుడు పైసరికలు వచ్చిన వాడికి పచ్చం ఇది తినగొడుతుంటే అని పెడతాం మనం. వాడు అడిగితే మాత్రం వాడు అడిగినా పెట్టం కదా. అంతేగాని వాడి మీద ద్వేషము, వాడికి పెట్టకూడదు అనేది అభిప్రాయం కలదు. ఆ లెక్కలో ఉంటుంది మనకు జరిగే ఆటంకం. వెరసి పాజిటివ్లో జరిగినా నెగిటివ్లో జరిగినా శ్రేయస్సు, దానికి కారణం శ్రేయస్సు. ఒక డాక్టర్ కత్తెత్తుకొని మనకు ఆపరేషన్ చేసేటప్పుడు వాడికి మనల్ని హత్య చేయాలని అభిప్రాయపడతారు. దీనికి ఆరోగ్యం చేకూర్చాలని కత్తితో తాత్కాలికంగా హింస పెడతాడు. అది ఆ మాదిరి ఉంటుంది దైవం. మనం ఏదో అడుగుతాం, తెలియదు తెలియదు. ఒక కిలో బరువు మైదాని బిడ్డని నాకు బస్సు చేతులు పెట్టాయి, దాన్ని ముద్దుగా అడిగినాడు అనుకో, పెట్టావా మరి ఎటువంటి అట్లుంటాయి మన కోరికలు కొన్ని.